హాయ్, నేను మీ రవికుమార్. ఇవాల్టి వార్తా సంపుటిలో వచ్చిన విశేషాలు వెళ్ళే ముందు ఒకసారి హెడ్లైన్స్. బీమాకు దూరం ప్రీమియం భారం పేరుతో రైతన్నులు ఎవరైతే ఉన్నారో వీరందరూ పంటల బీమాకు దూరంగా అయిపోతున్నారు. ఇంతకుముందు ప్రభుత్వమే ఉచితంగా కట్టేది, ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చి ఆ పని చేయట్లేదు. రైతన్నులకు బీమా దూరం అయిపోయింది. మేము మా కాలంలో గత ఏడాది 37.8 లక్షల ఎకరాలకు మేము రైతు బీమా చేసాం, పంటల బీమా. ఈ రబీలో 8.4 లక్షల ఎకరాలకే బీమా జరిగింది అంటూ కవరేజ్ పొందిన రైతులు 5.94 లక్షలు, నేడైతే 43.82 లక్షలు అంటూ ఒక కథనం అంతా రాసింది. ప్రీమియం భారం మోయలేక కార్యాల చుట్టూ తిరగలేక అన్నదాతలు అగజాట్ల పేరుతో. అయితే దీని మీద మాత్రం రైతులు కడుతున్నారా, ప్రభుత్వం కడుతుందా అని చర్చ ఒక అంశం. అయితే ముందు రైతులకు దాని అవగాహన కల్పించాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి. పంటల బీమా వాళ్ళకి అందేటట్టు కూడా ప్రభుత్వాలు చేయాలి. ఎందుకంటే బీమా కంపెనీలు ఇదేదో అన్నట్టు గాడ్స్ యాక్ట్ లాంటివి ఇవి ఇస్తారా అంటే అసలు బీమా చేసుకునేదే దానికి. ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. అదైతే ఇస్తాం, ప్రభుత్వం ప్రకటిస్తే ఇస్తాం. గట్టిగా గాలేసి 4 చినుకులు పెడితే పంటలు రాలిపోతాయి. కానీ అది ప్రభుత్వం గుర్తిస్తేనే మేము పంటల బీమా ఇస్తాం అంటారు. ఈ సమస్యలు నిజంగా పంటల బీమాలతో ఉన్నాయి. ఇవి మనం చాలాగా చూస్తున్నాం. దీని మీద కథనం ఉంది. ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే హంపి అద్వితీయం పేరుతో మన కోనేరు హంపి ఆంధ్ర చెస్ గ్రాండ్ మాస్టర్ ఈమె రెండోసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ గ్రాండ్ మాస్టర్ గెలిచింది. దానికి ఆమెను అభినందిస్తూ ఒక కథనం రాసింది. అలాగే 3 ఏళ్ళైన ప్రభుత్వ ఉద్యోగులకు అందని ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వ ఉద్యోగులమైనా మాకేం ప్రయోజనం అంటూ వాళ్ళు అడుగుతున్నట్టు ఒక కథనం రాసింది. ఇందులో జీవిత బీమా పథకం మెచ్యూరిటీ సొమ్ము 850 కోట్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద చెల్లించాల్సిన 875 కోట్లు, జీపీఎఫ్ రుణాల కోసం అవసరమైన 450 కోట్లు, మెడికల్ రీఎంబర్స్మెంట్, ఈఎల్ఎఫ్ సప్లిమెంటరీ బిల్స్ ఒక 1600 కోట్లు, ఇవన్నీ సుమారు విలువలు అంటూ ఒక కథనం సాక్షి రాసింది. ఇది 3 ఏళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనాలు అందట్లేదంటూ ఈ కథనం రాసింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే గత 7 నెలలుగానే కొత్త ప్రభుత్వం వచ్చింది. మిగతా 2 ఏళ్ళ 3 నెలల కాలం మరి 2 నెలల పైన 2 ఏళ్ళకి పైన జగనన్న ప్రభుత్వమే ఉంది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఆయన కాలంలో ఇవ్వడానికి అంటే మేము కథ రాసాము, మీరు తండ్రికి చావండి. అది ఈ ప్రభుత్వాన్ని నిందిస్తున్నట్టు కాదు, తమను తామే నిందించుకుంటున్నట్టు. అది కూడా గుర్తించలేదు, తమ కాలంలో కూడా ఇవ్వలేదన్న విషయాన్ని. ఇది ఒక ముఖ్యమైన విషయం. అలాగే ఇక జిల్లా వార్తల్లోకి వచ్చేటప్పటికి ఈసారి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసనమండలి నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి ఆఖరి ఓటర్ల జాబితాని నిన్న విడుదల చేశారు. దాన్ని వెరిఫై చేసుకోవచ్చు అంటూ ప్రకటించారు. అలాగే మన వంశధార కాలువలకి ఎటువంటి మరమ్మతులు జరగట్లేదు. ఎన్నో ఏళ్ళుగా వాటికి షట్టర్లు వేయట్లేదు. కాలువలు చివర ఆయకట్టుకు నీరు అందించడానికి తవ్విన సైడ్ కాలువలు వీటన్నిటిని దీని మీద 2007లో అప్పటి ప్రభుత్వం 73 కోట్లు మంజూరు చేస్తే దాని మీద 2008లో ఎన్నో కుంభకోణాలు జరిగాయి అంటూ దాని మీద వార్తలు వచ్చాయి. దాని మీద సిబిఐ ఎంక్వైరీ వరకు కూడా, ఏసీబీ ఎంక్వైరీ వరకు కూడా వెళ్ళింది, విజిలెన్స్ ఎంక్వైరీ అని. ఇప్పటికీ అతీగతి లేదు. ఆ డబ్బులు ఏమయ్యో ఎవరికి తెలియదు, పనులు జరగలేదు, కొత్త పనులు ప్రారంభించలేదు, ఆ కేసు ఎప్పటికీ తేలలేదు. దీన్ని ప్రభుత్వం మొరపెట్టుకుంటున్నాం అని ఎప్పటికప్పుడు ఏ ఏడాదికి ఆ ఏడాది ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే మాట. చర్యలు తీసుకునే వాళ్ళు లేవు. నీళ్లు వృధా అయిపోతుంది. రైతులు ఈ చెక్కలతోని ఇసుక బస్తాలు వేసుకొని నీరు దారి మళ్లించుకుంటూ ఎవరికి వాళ్ళు అవసరాన్ని బట్టి వాళ్ళు దారి మళ్లించుకుంటూ తెప్పలు పడుతున్నారు తప్ప ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అంటూ ఒక కథనం. ఇది నీటిపారుదల దీని మీద ఉన్న అభిప్రాయం. అలాగే ఈ సింహావలోకనం పేరుతో ఈ ఏడాది ముఖ్య అంశాలు రాస్తూ ఆకాశమే హద్దుగా యువత ఎలా ఈ ఏడాది వాళ్ళు అనుకున్న విజయాలు సాధించారు అంటూ మన జిల్లా సంబంధించి మల్లా రామ్ గోపాల్ నాయుడు అయిన జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులపై వీరోచితంగా పోరాడాడు. ఈయన సంకల్పంగా తన 5వ తరగతి నుంచే సైనిక్ స్కూల్లో చేరాలని దీంతో ఆయన పట్టుదలగా సైనిక్ స్కూల్లో చేరి సైన్యంలో చేరి ఈవేళ సైన్యంలో ఉండి వీరోచితంగా పోరాడుతున్నాడు అంటూ ఒక కథనం. అలాగే యువత ఎలా మేలుకోవాలని దానికి గంజాయి మత్తులో తూగుతుంది యువత అంతా. దాన్ని వదులుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయి. దాని మీద
అవగాహన కల్పించడం. ప్రతిరోజు ఈ మధ్య మత్తు మీద అవగాహన, మత్తు పదార్థాలు వాడకం మీద నిషేధం పెట్టుకోండి అంటూ అవగాహన సదస్సులు స్కూల్లోని, కాలేజీల్లోని, ఆఖరికి రోడ్ వాక్లు కూడా చేస్తున్నారు. అలాగే ఈపీఎస్గా రైతు బిడ్డ మన జిల్లా నుంచే ఈయన బాన్న వెంకటేష్, అల్లాడపేట గ్రామం, జలుబూరు మండలం. ఈయన కూడా ఇంజనీరింగ్ చదివి దాని మీద ఇది లేక ఐఏఎస్కి గ్రూప్స్కి సెలెక్ట్ అయ్యి వెళ్ళారు. అలాగే ఆటలు ఆడి ఎదగొచ్చు ఆటల్లో కూడా అంటూ ఆటల మీద ఈ మధ్య ఆటల్లో స్టేట్ లెవెల్కి ఎదిగిన వాళ్ళ గురించి అంతా కథనం ఒక రాశారు. ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే నూతన సిఎస్గా విజయానంద్ ఐఏఎస్ని చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మనకి నూతన సిఎస్గా విజయానంద్ ఇక నింగిలోకి ప్రయోగం పేరుతో అంటే మనం ఈ నాసా స్పేస్ ఇది కట్టింది కదా, స్పేస్ హౌస్. మన వీళ్ళు ఉండిపోయినారు, వ్యోమగాములు ఉండిపోయారు అక్కడ. దీనిలో గుర్తుండే ఉంటుంది, ఇది మన భారతీయురాలు కూడా ఉండిపోయింది. దీని మీద నిత్యం ఏదో ఒక కథనం వస్తూనే ఉంది. అలాంటి ఒక ఇల్లు కట్టడానికి మొదటి ప్రయాణంగా నాసాలో మన భారత ప్రభుత్వం దానికి సన్నాహాలు చేస్తుంది. అంతరిక్ష పరిశోధన సంస్థ దాని మీద 2 ఆలింగనం పేరుతో, నింగిలో ఆలింగనం పేరుతో దిశలో డాకింగ్కు భారత్ తొలి ప్రయత్నం చేస్తుంది. అంటే 2 శాటిలైట్ వీటిని ఒకదాన్ని కలిపి దీన్ని చేసి అక్కడ నిలిచి ఉండేటట్టు చేయడం డాకింగ్ అంటారు. అది తొలి ప్రయత్నం చేస్తుంది. ఇది మనం అందరం భారతీయులుగా గర్వించదగ్గ విషయమే, మొదటి అంశమైనా కూడాను. ఇక నిర్లక్ష్యం రోడ్డెక్కింది పేరుతో జలమయం అయిపోయిన రోడ్లు, మీరు అది కాలువ కాదు రోడ్డే, వర్షం పడడం వల్ల నీరు చేరింది. ఆ నీరు బయటికి ఎప్పటికీ వెళ్ళట్లేదు ఎన్ని రోజులైనా. దానివల్ల అదంతా బురద అయిపోయి నడడానికి కూడా దారి లేకుండా ఉన్నాయని పొందూరు పాత బస్ స్టాండ్ ప్రాంతంలోని వెళ్ళడానికి దారి అది. దాని మీద ఒక ఫోటో. అలాగే వంట కార్మికులకు ఊరట పేరుతో మధ్యాహ్న భోజనం వంట కార్మికులకు ఇది పెంచి భోజనం మెనూ ఛార్జీల ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో కొంత మంచి జరుగుతుంది వంట కార్మికులకు అంటూ ఒక కథనం. అలాగే చదువుల కేంద్రానికి అవస్థల దారని ఇచ్చాపురంలో డిగ్రీ కాలేజ్, ఇది కొంచెం కొండదారిలో ఉంటుంది. దీనికి ప్రభుత్వ స్థలం ఉన్న దారికి కాలేజీ చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం, అది కొండ ప్రాంతం అవడం వల్ల కంకర తేలి వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది. సరైన రోడ్డు మార్గం లేదు, రోడ్డు వేయాలి, కాలేజీకి ప్రహరీ గోడ కట్టాలి, తుప్పలు మొక్కలు పిచ్చి మొక్కలు మలిచి చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు అంటూ ఒక కథనం రాసింది. అలాగే టెక్కలి పాత బస్ స్టాండ్, ఇప్పుడు అంటే టెక్కలి పూర్వం అది ఆర్టీసీ బస్ స్టాండ్, ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ మెయిన్ రోడ్ మీదకి వచ్చింది. దాంతో అది పాత బస్ స్టాండ్ అయిపోయింది. ఇప్పుడు ఆ పాత బస్ స్టాండ్ నిరుపయోగంగా ఉంది. ఆ నిరుపయోగంగా ఉన్న దాన్ని పాత ఆగిపోయిన బస్సులు లేకపోతే ఆగిపోయిన వాహనాలు ఇవన్నిటిని అక్కడ పార్క్ చేస్తూ అక్కడే ఉంచుతూ దాన్ని గందరగోళం చేసి అన్నీ అడ్డంగా చేశారు. చాలా ఇబ్బంది, స్థానికులుగా వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు మేము ఇబ్బంది పడుతున్నాం అంటూ వాళ్ళు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. అలాగే సారవకోట మండలం మదనాపురం నుంచి జారాలి వరకు ఉన్న సుమారు కిలోమీటర్ రోడ్డు అధ్వానంగా తయారైంది ఈ మొన్న వర్షాలకి. దీన్ని ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ మరొక కథనం. అలాగే ఈ రోడ్లకు సంబంధించిందే మరొక అంశం. ఈ మన శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి అంటే రిమ్స్ ఆసుపత్రి నుంచి బలగా వెళ్ళే దారి పూర్తిగా చెరువులా తయారైపోయింది. వర్షాలకి ఆ మురుగు కాలువ ఏకమైపోయి నీరు బయటికి వెళ్లకుండా అంతాను. అలాగే జీసగడంలో కూడా సేమ్ కాలువలు గట్ట కలిసిపోయి దుర్గంధం వస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు జీసగడం మండలం నిద్దాంలో అంటూ ఒక కథనం రాసింది. అలాగే బోర్ వేశారు, పైపులేమో ఎలాగో వేశారు. సర్బుజ్జిన మండలం చిగురువలస జల్ జీవన్ మిషన్ కోసం ఏర్పాటు చేసిన మోటార్ పాడైంది, దాన్ని పీకేసి దాన్ని అలాగే వదిలేశారు. మరి నీరు ఎలా వస్తుంది అంటూ ఒక కథనం రాశారు. అలాగే ఆహ్లాదం కనుమరుగు పేరుతో జిల్లా కేంద్రంలో ఉన్న పార్కులన్నింటినీ నిర్వీర్యం చేశారు, నిరుపయోగంగా ఉన్నాయి.
నాడు కలకల నేడు వెలవెల పేరుతో నాగావళి నది ఒడ్డిన బ్రిడ్జ్ పక్కన, అంటే పాత బ్రిడ్జ్ అంటాము, దాని పక్కన అంటే అక్కడ కోటేశ్వర స్వామివారి కోవిల్ ఉంది. ఆ కోవిల్కి అనుసరించి నాగావళి నది అందున పార్క్ ఇది మన ఎంపీ గారి నిధులతో, అప్పుడు రామ్మోహన్ నాయుడు గారు నిధులతో నిర్మించారు నాకు గుర్తున్నంత వరకు. దాన్ని ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదు. అప్పటి నుంచి అది అలా నిరుపయోగంగా పడింది. అలాగే కార్గిల్ పార్క్ అంటూ ఇది ఈ హెచ్బి కాలనీలో ఒకటి కట్టారు. అది కూడా అంతే బురదమయం అయిపోయింది. ఉన్న ఆట సంబంధించినవన్నీ తీసేశారు, పీకి అంటే పాడైపోయేవి, వాటిని పీకి వెళ్ళిపోయారు, పట్టించుకునే వాళ్ళు లేరు. అలాగే ఇందిరా ప్రియదర్శిని అఫీషియల్ కాలనీలో అబ్దుల్ కలాం నాగావళి రివర్ వ్యూ పార్క్, డైమండ్ పార్క్, న్యూ కాలనీలో ఉన్న డైమండ్ పార్క్, ఇలాగ చాలా పార్కులు ఉన్నాయి ఆయా కాలనీల్లో. అవన్నీ నిరుపయోగంగా అయిపోయేవి, బురద అయిపోయేవి, వర్షాలకి సరిగ్గా పట్టించుకోవట్లేదు, నిధులు ఇవ్వట్లేదు అంటూ మరొక కథను రాశారు. అలాగే మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి అంటూ నిన్న 5K వాక్ జరిగింది, ర్యాలీ. దీనిలో మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కూడా పాల్గొన్నారు. అలాగే లోకల్ ఎమ్మెల్యే మున్సిపల్ అంటే శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గుండశంకర్ కూడా పాల్గొన్నారు. దాంతో జిల్లా డాక్టర్లు, బేసిక్గా ఇది పీడియాట్రిక్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించారు. దాంతో డాక్టర్లు, పిల్లలు అందరూ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొన్నారు, వైద్యులు, వైద్య సంబంధం అంతా. ఇది యాక్టివ్గా జిల్లాలో ప్రతి చోట, ఇంతకుముందు పట్టణాల్లో అక్కడక్కడ కనిపించేది కాస్త జిల్లా మొత్తం గ్రామాల్లో కూడా ఈ మాదక ద్రవ్యాల వాడకం వ్యాప్తి పెరిగిపోయింది, యువత నిర్వీర్యం అయిపోతుంది. అందుకని ఈ మధ్య రెగ్యులర్గా అవగాహన సదస్సులు కల్పిస్తున్నారు, ఎక్కడికక్కడ దాడులు కూడా చేస్తున్నారు. అలాగే యమకంకర్ల పేరుతో కంకర కొండలు తవ్వుకొని వెళ్ళిపోతున్నారు, క్వారీ కొండలు అంటూ సూదికొండ గ్రావెల్ తవ్వకాలు చేపట్టిన ప్రదేశం అంటూ ఒక ఫోటోతో పాటు ఇచ్చాపురం ఎర్రమట్టి కనిపిస్తే చాలు అక్రమార్కులు దోచేస్తున్నారు. ఈ లేఅవుట్లు పేరుతో లేఅవుట్లకి కొండలు తవ్వుకొని అనధికారికంగా తవ్వుకొని వెళ్తున్నారు. వాటికి సేనరేజులు గట్ట కట్టడం కానీ, ఇది కానీ ప్రభుత్వ అనుమతులు కానీ ఏమీ లేవు అంటూ ఇది చాలా దగ్గరలో, జిల్లా వ్యాప్తంగా ఇది చాలా దగ్గరలో ఉన్నది. గ్రావెల్ తవ్వుకొని వెళ్ళిపోవడం, కొండను తవ్వేస్తున్నారు పేరుతో, ఇది కూడా గ్రావెల్ ఇదేని. సారవకోట మండలం నౌతల ఘాట్ రోడ్డుకు సంబంధించి ఆ రోడ్డుకు ఆనుకొని ఉన్న, ఘాట్ రోడ్డుకు ఆనుకుని ఉన్న కొండని ఈజీగా ఉందని ఈ కంకరంతా తవ్వుకొని వెళ్ళిపోతున్నారు. అదే స్థానికంగా లేఅవుట్ల సమస్య, లేఅవుట్ల అభివృద్ధిలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే ఇక కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు సమ్మెలో అంటూ మన గుర్తునే ఉంటుంది. మిలియాపుట్టి మండలం పెద్దమూడి గిరిజన సంక్షేమ పాఠశాల దగ్గర టీచర్ లేరు అంటూ తల్లిదండ్రులు ధర్నా చేశారు. ఆ వార్త నేనే చెప్పాను. ఇప్పుడు అదే వార్త కంటిన్యూటీగా ఇప్పుడు టీచర్లు ధర్నా చేస్తున్నారు. అసలు మమ్మల్ని ఉన్న వాళ్ళని రెగ్యులేట్ చేయట్లేదు, మమ్మల్ని ఉపయోగించుకోవట్లేదు, మమ్మల్ని సందిగ్ధంలో పెట్టారు, మమ్మల్ని తీసేస్తున్నారు. అలాంటిది మమ్మల్ని వేస్తే కనీసం మేమైనా పిల్లల పాట చెప్తాం కదా అంటూ మమ్మల్ని రెగ్యులేట్ చేయండి అంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ధర్నా చేస్తున్నారు. అలాగే ఆదుకొండయ్య పేరుతో ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులు, అగ్ని ప్రమాద బాధితులు, వారికి అందని భరోసా. గత నెల 23 సంతగురిటిలో ప్రమాదం జరిగింది. అంటే జీసగడం మండలం కిందకు వస్తుంది ఇది. ఈ సంతగురిటిలో మొన్న ప్రమాదం జరిగి 12 లక్షల ఆస్తి నష్టం జరిగింది. అప్పట్లో ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళి ఒక 10 కేజీలు బియ్యం ఇచ్చారు. అదే అక్కడి నుంచి ఇంకెవరు పట్టించుకోలేదు, మేము ఎదురు చూస్తూ ఉన్నాము అని. అయితే తహసీల్దార్ గారు ఆయన లేదు, మేము ప్రభుత్వానికి నివేదించాం, ప్రభుత్వం నుంచి ఇంకా మాకు సమాధానం రాలేదు, అది రాగానే మేము తగిన ఏర్పాట్లు చేస్తామంటూ వాళ్ళు ఎంఆర్ఓ గారు తెలియజేశారు, తహసీల్దార్ గారు. ఇక అత్యంత ముఖ్యమైన విషయం, పాత బ్రిడ్జీలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న, జిల్లా వ్యాప్తంగా ఉన్న పాత బ్రిడ్జీలన్నీ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఊగుతున్న వంతెనల పేరుతో రాశారు. రైలింగ్ రక్షణ గోడ లేని కంబీరగాం వంతెన, అలాగే మెట్టూరు ఓవంకులేరు మధ్య ఊగిసలాడుతున్న రాకాసిగడ్డ వంతెన, అలాగే మరొకటి వీటితో పాటు ఆ గత ప్రభుత్వం హయాంలో వీటికి నిధులు చెల్లించారు, ఎవరు పట్టించుకోలేదు. ఇదిగోండి, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా 7.5 కోట్లు మంజూరు చేసింది, అయినప్పటికీ కూటమి ప్రభుత్వం వంతెన పనులు ప్రారంభించలేదు. దీనిపై ఉన్న రక్షణ గోడలు సైతం శిథిలమయ్యాయి, తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు అంటూ ఒక కథనం రాసింది. కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి అంటూ స్థానికులు మొరపెట్టుకుంటున్నారు. ఇవి ఈనాటి విశేషాలు.